హాయ్ అండి. చూసేయండి మన పనస చెట్టుని. చూసారా ఎంత పెద్దదైపోయిందో? ఇదొచ్చేసి పోయిన ఇయర్ అయితే చాలా కాయలు కాసిందండి. దగ్గర దగ్గర 50 కాయలు కాసింది. కానీ ఈసారి మాత్రం ఒక 20 కాయలు కూడా కాయలేదండి. ఎందుకో మరి తెలీదు. ఈ పనస చెట్టుకి ఏమన్నా బలం మందు అలాంటిది ఏమన్నా వెయ్యాలేమో. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలిస్తే కొంచెం చెప్తారా? మేము కూడా వాటికి బలంగా ఉండడానికి ఏదన్నా వాడడానికి ట్రై చేస్తాం. కానీ న్యాచురల్‌గానే ఉండాలని చెప్పి నేను వీటికి ఏమి వేయను. ఓన్లీ వాటరే వేస్తాననమాట ఈ చెట్టుకి. కానీ చూసారా, ఈ పనసకాయలొచ్చేసి ఈసారి చాలా తక్కువ కాసాయనమాట. ఒక దగ్గర దగ్గర ఒక 20 కాయలు కూడా లేవు. కానీ అవే చూసుకుంటూ ఉంటాను రోజు. చూసేయండి ఎంత ఎదిగిపోయిందో ఇది. పనసకాయలు చూసారా? చాలా పెద్ద కాయలండి ఇవి. ఇవి ఎంత స్వీట్‌గా ఉంటాయంటే అసలు ఎంత బాగున్నాయోనండి. పోయిన ఇయర్ అయితే ఎంత హ్యాపీ అనిపించిందో. 50 కాయలు కాసింది. అందులో ఏ కాయి బాలేదంటానికి లేదనమాట. అంత స్వీట్‌గా ఉంది. అందరికీ పంచేసి చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి అన్ని కాయలైతే లేవు. కానీ పోయిన ఇయర్ ఎవరికైతే మిస్ అయ్యానో వాళ్ళకైతే ఇవ్వడానికి చూస్తాను. చూసేయండి. ఈసారి మా చెల్లికి తీసుకెళ్ళడానికి చూస్తున్నానన్నమాట. కాయలు పొద్దున్నే లేచి ఏ కాయ బాగుంది, ఏ కాయ తొందరలో మగ్గుతుంది అని కింద నుంచి పైకి చూస్తూ ఉన్నాను. పైన అయితే ఒక 4, 5 కాయలు ఉన్నాయి. అవి చాలా పిందులుగా ఉన్నాయి. కింద అయితే 2 కాయలు బాగా బలంగా పెద్దగా ఉన్నాయి. అవి కోసి చూద్దాం. ఒక 2 డేస్కి పండుతాయి అంటున్నాడు మా వారు అంటున్నారు. అందుకని చెప్పి అవి 2 కోద్దామని చూస్తున్నాం అనమాట. పొద్దున్నే ఆ సూర్యుడి వెలుతురు చూడండి ఆ పనస చెట్టు మీద ఎలా పడుతుందో. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.